నా స్పాన్సర్ ఎప్పుడైతే దీని గురించి చెప్పారో మంచినీళ్ళకి 3 లక్షలు పెట్టాలా, ఊరుకోవయ్యా ఆడవాళ్ళు అసలు 3 లక్షలు పెడతారా? 3 లక్షలు ఉంటే మా అమ్మాయికి ఏదో ఫంక్షన్ చేసుకుంటా లేదా బంగారం కొనుక్కుంటా అని చెప్పా. అసలు 6 నెలలు నన్ను సతాయించారు. అర్ధరాత్రి 12ంటికి కూడా కాల్ చేశాడు. అమ్మో ఈయనేంటి ఇంత టార్చర్ చేస్తున్నాడు, 3 లక్షలు ఇక పడేద్దాం అనుకున్నాను. ఇది ఆయన బాధ తట్టుకోలేక, ఇంట్లో వాళ్ళ బాధ కాదు అసలు ఈ స్పాన్సర్ బాధ తట్టుకోలేక కొనేసాను దీన్ని. అంటే ఇది ఏంటి అనేది నాకు తెలియదు. నేను మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను, కానీ ఈ వాటర్ ఏంటి, నేను మంచి వాటర్ తాగుతున్నాను కదా, నేను పైగా వేడి చేసుకొని తాగుతానని ఇట్లా అనుకుంటా ఉండేదాన్ని. అసలు ఈ డివైస్ కొంది అసలు ఫస్ట్ నా కోసం కాదు, నా స్పాన్సర్ కోసం కొన్నా, నేను ఇంట్లో వాళ్ళ కోసం కాదు. బట్ ఎప్పుడైతే ఇది తీసుకొని నేను వాడటం స్టార్ట్ చేశానో మా మదర్కి ఇచ్చి, అబ్బో ఈ వాటర్ నేను తాగలే, 3 లక్షలు అంటే నాకు అసలు 2 లక్షలు పెట్టేసరికి నాకు వాటర్ తాగింది కావట్లేదు అని చెప్పాను. సరే మా మదర్ అంది, మీ ఇంట్లో వద్దులే మా ఇంట్లో ఇన్స్టాలేషన్ చేయించు అన్నారు. సరేలే మదర్కి ఇచ్చే గిఫ్ట్ అంట, ఇది తీసుకో అని చెప్పి ఇచ్చేసా. ఎప్పుడైతే మా మదర్ తీసుకున్నారో, మా మదర్కి ఒక 1 ఇయర్ బ్యాక్ కోవిడ్ వచ్చింది. మా మదర్ మా ఫాదర్కి ఇద్దరికి కోవిడ్ వచ్చింది. ఇద్దరు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయారు. మా ఫాదర్ అయితే తిరిగి రాలేదు, మా మదర్ వచ్చారు. కానీ మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారన్న విషయం మా మదర్కి 3 మంత్స్ వరకు తెలియదు. తర్వాత ఆమె క్యూర్ అయిన తర్వాత, ఏంటి మీ నాన్న రావట్లేదు ఇంటికి, మా నాన్నగారు కార్పెంటర్, వేరే వేరే ఊళ్ళలో పనిచేస్తూ ఉంటారు, వేరే ఊరు వెళ్ళారు, ఆ ఊరు వెళ్ళారు, ఈ ఊరు వెళ్ళారు చెప్పుకుంటూ వస్తున్నాం. 7 మంత్స్ తర్వాత చెప్పాము అలా ఇట్లా ఎక్స్పైర్ అయ్యారు అని. అంటే మరలా సంవత్సరికం వస్తుంది దగ్గరికి చెప్పాలి కదా అని చెప్పాము. ఎప్పుడైతే ఆవిడకి తెలిసిందో, ఆవిడకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పడిపోయి మూతి కూడా వంకర వచ్చేసింది ఇలాగా. సో అప్పుడు ఆ టైంలో ఇది డివైస్ తీసుకున్నాం అనమాట. సరే ఈ వాటర్ తను తాగుతూ ఉన్నారు, నువ్వే తాగమ్మా, 3 లక్షలు పెట్టి మంచిలు తాగుతున్నావు, నువ్వు కాస్ట్లీ పర్సన్ అంటా ఉండేదాన్ని. ప్రతిరోజు కనిపించేదాన్ని, తాగుతున్నావా వాటర్ అమ్మా, 3 లక్షలు పెట్టి కొన్నానమ్మా ఇలా అంటూ ఉండేదాన్ని. 1 మంత్ తాగిన తర్వాత నేను చూసిన బెస్ట్ రిజల్ట్ ఏంటంటే, మా మదర్కి అంటే ఫిజియోథెరపీ చేసిన అప్పటికే లక్షలు ఖర్చు పెట్టేసాం ఆమెకి. ఎంత చేసినా కానీ ఇది నార్మల్ అవ్వట్లా. నెల రోజులు ఈ వాటర్ తాగేసరికి ఈ మూతి వంకరల్లో నార్మల్గా వచ్చేసింది. ఫస్ట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు అనుకున్నా, నాకు ఈ కన్వెంట్ డివైస్ ఒక వరంలా దేవుడే పంపించాడు ఫస్ట్ అని. సో అప్పుడు నేను మా స్పాన్సర్ ఇంటికి వెళ్ళి స్వీట్స్ తీసుకొని ఆయనకి థ్యాంక్స్ చెప్పొచ్చాను అనమాట. ఆ తర్వాత ఆవిడకి చిన్న చిన్నగా ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ప్యారలైజ్ అయితే నార్మల్ అయిపోయింది. ఇప్పుడు ఆవిడ మామూలుగా నాలానే తిరుగుతున్నారు. సో నాకు ఇది బెస్ట్ రిజల్ట్. తర్వాత మా బ్రదర్కి కూడా కొంచెం నర్వ్స్ వీక్నెస్ వస్తే ఈ వాటర్ తాగుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు అంతా కంట్రోల్ అయిపోయింది. సో